ఇతరుల గురించి మన దగ్గరకొచ్చి చెడ్డగా చెప్తాడు కదా! వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, వాడు వేస్ట్ గాడు, వాడు పనికిరాడని చెప్పేసి అలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే వేరే వాడి గురించి నేను ముందర చెప్పినప్పుడు, నీ గురించి వేరే వాళ్ళ ముందర చెప్పడానికి గ్యారంటీ ఏముంది? ఆ! ఇతరుల గురించి అంత గలీజ్‌గా మాట్లాడేటప్పుడు నీ ముందర, మరి నువ్వు లేని టైంలో నీ గురించి ఎంత బ్యాడ్‌గా ఇతరులకు చెప్తా ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించు. అందుకోసమే వేరే వాళ్ళని గుడ్డిగా నమ్మి దగ్గర రానియ్యద్దు. రానిచ్చినామంటే వాళ్ళని ఏడ పెట్టాలో ఆడే పెట్టాలా. మన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేయకూడదు వాడికి. వాడికి మనం సరిపోనవ్వదు. మొత్తం ఫస్ట్ బయట పెట్టేది ఆ నా కొడుకే. వాళ్ళు ఆడోళ్ళు కావచ్చు, మగోళ్ళు కావచ్చు. మొత్తం మరబూసి బయట పెట్టేది వాళ్ళే. మన మన చుట్టుపక్కల వాళ్ళే మొత్తం బయట పెట్టేస్తారు. అందుకోసమే మన పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేసుకోవద్దు, ప్రాణం పోతామన్నా కూడా. మన ఫ్యామిలీకి తప్ప ఇతరులకి వాడు ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే వాళ్ళకి చెప్పుకోకూడదు. అది అవకాశంగా తీసుకొని వాడు మనల్ని చులకనగా చూడడం అప్పుడే స్టార్ట్ చేస్తాడు వాడు. అరే వీడు వేస్ట్ గాడు, ఈ దగ్గర ఏం లేదని చెప్పేసి. నేను వదిలి వెళ్ళిపోయినా అందులో గ్యారంటీ ఏం లేదు, నమ్మకం లేదు. ఖచ్చితంగా దింగేస్తాడు కూడా. అందుకోసమే ఎవరు